డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి మాపప్ రౌండ్ నోటిఫికేషన్ అయితే మనకి ఇందాకే రావడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీకు వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 9th తారీఖు అన్నమాట. మనకి ఇందాకే ఈ లిస్టులో అయితే రావడం జరిగింది. మెయిన్గా మనకి నిన్న ఏం రిలీజ్ చేశారంటే థర్డ్ ఫేజ్ సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా రావడం జరిగిందన్నమాట. అండ్ అలాగే మనకి ఈరోజు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి మీకు చూపిస్తాను డీటెయిల్గా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చెప్పడానికి. ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వేకెన్సీ సీట్స్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ తర్వాత ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయంటే మనకి 847 సీట్లు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. అసలు ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు థర్డ్ ఫేజ్ తర్వాత అంటే మనకి 601 మంది రిపోర్టింగ్ అయితే చేయలేదు. మనకి టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మాపప్ రౌండ్ అంటే ఈ ఫేజ్కి సంబంధించి 1448 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ విధంగా సీట్ల డేటా మనకైతే ఉందన్నమాట. ఒకసారి వెబ్ ఆప్షన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. మనకి వెబ్ ఆప్షన్లు కూడా మనకి ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుండి మనకి 11వ తారీఖు నైట్ 8 గంటల వరకు టైం ఇచ్చారు. ఆల్రెడీ వెబ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. మనకి ఈరోజు ఈవినింగ్ 4కి అయితే ఎనేబుల్ చేశారన్నమాట. లాస్ట్ డేట్ విషయానికి వస్తే మనకి ఈ నెల 11వ తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట. ఈ వెబ్సైట్ కాపీ చేసుకుని అక్కడి నుంచి అయితే మనమైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్దర్ ఈ పాత ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఒకసారి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా మీరు అందరూ ఒకసారి వెరిఫై చేసుకోండి. థర్డ్ ఫేజ్ తర్వాత ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళ ర్యాంక్ ఎంత, ఈ డీటెయిల్స్ మొత్తం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. అండ్ అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ అది కూడా ర్యాంక్ కూడా మనకైతే రిలీజ్ చేశారన్నమాట వెరిఫికేషన్ తర్వాత. అండ్ అలాగే మనకి ఏంటంటే సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, మొత్తం ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు ఇవన్నీ చూసుకొని మీరైతే వెబ్ ఆప్షన్ అయితే బాగా పెట్టుకోండి. ఇదే మాపప్ అంటే ఇదే ఆఖరి ఫేజ్, ఇంకోటి పెట్టారు అంతే తప్ప ఇంకో ఫేజ్ అంటూ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఉండే 1400 సీట్లు, సో దీంట్లో ఫిల్ అయితే చేస్తారు. సో చూసుకోండి, జాగ్రత్త అయితే పెట్టండి అన్నమాట వెబ్ ఆప్షన్లో మీరు అందరూ కూడా.